ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్. కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా సనాతన సంరక్షకులకు ధర్మ వీక్షకులకు ప్రేక్షకులకు అందరి పేరును కుజ భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు, శత్రుకారకుడు. ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా 1లో 2లో 4లో 7లో 8లో 12లో కుజుడు సంచారం చేసినట్లయితే కుజదోష ప్రభావం ఉంటుంది. అలాంటి రుణాలు రోగాలు కుజదోష ప్రభావం ఎవరిపైన ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని ఏడాది తర్వాత కుజ భగవానుడు 28వ తారీఖు 12వ నెల 2023 నుండి 5వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరం వరకు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏడాది తర్వాత కుజ భగవానుడు ధనుసు రాశిలో లాభస్థానంలో సంచారం చేయనప్పుడు ఒకవైపు ఏలనాటి శని ఉండినను మీరు ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. నూతనమైన వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలతో మీ గృహము ఆనందంతో లక్ష్మీదేవి ఆశీస్సుల చేత కుబేర తత్వానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. కుజ భగవానుడు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని 1లో కుజుడు ఉన్నాడు రుణ సమస్యలు, రోగ సమస్యలు. 2లో కుజుడు ఉన్నాడు ధనపరమైన సమస్యలు. 4లో కుజుడు ఉన్నాడు ఏ పని జరిగినా చేయాలన్న విజయవంతం కాకపోవడం, సగంలో ఆగిపోవడం. 7లో కుజుడు ఉన్నాడు ప్రేమ వివాహాల్లో ఆటంకాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి. 8లో కుజుడు ఉన్నాడు యంత్ర ఆయుధాలతో ప్రమాదాలు, జనగండము భూగండము, యంత్ర ఆయుధాలతో మారణాయుధాలతో ఇబ్బందులు ఉంటాయి. 10లో కుజుడు ఉన్నాడు ఖర్చు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. భూముల్లో పెట్టుబడి పెట్టడం, అమ్ముకోలేకపోవడం, అలాగా అనేక రకాలమైన కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వారందరం ఏం చేయాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, వీలైనంత వరకు కుజ ధ్యానం చేసుకోవడం యోగదాయకం. అలాగనే ఎరుపు వస్త్రాన్ని ఎరుపు క్లాత్ మీద కూర్చొని సాధన చేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకు ఉంటాయి. అలాగా ప్రతి మంగళవారం పూట కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం, ఒక ఎరుపు క్లాత్లో 1 కేజీ బాబు కందులను కానీ కందిపప్పును కానీ మూటకట్టి 7 ఎర్రటి ఒత్తులను ఆముదంలో నానబెట్టి ఇలాంటి సమస్యలు ఉండబడిన వారికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన చేపలు లాంటివి అనేక తిని తనకున్న కుజదోషం తొలగిపోతుంది. అలాగనే నానబెట్టి గోమాతగా పెట్టడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది. అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల బ్రాహ్మణ భోజనం చేయడం వల్ల మనకు సంచిత ప్రారంభ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా మీరు పడుకునేటువంటి రూమ్లో ఒక ఎరుపు లైట్ని ఏర్పాటు చేయడము, ఎరుపు క్లాత్తో పైన పడుచుకొని పడుకోవడము, అలాగే ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి. అబ్బో ఇలా చాలా కష్టమండి మేము చేయలేము అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి రెమెడీ ఏమిటి అనగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు 7 కంది గింజలను కానీ కందిపప్పులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయండి, యోగదాయకం. అలాగనే ఈ యొక్క అంగారక కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం పూట 2 అగరబత్తులు వెలిగించి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు, కుదిరితే 27 సార్లు, కుదరలేదు 108 సార్లైనా కుదిరేలాగా చేసుకొని మంత్ర సాధన మీరు చేసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా
100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో మీకు క్లుప్తంగా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత మీకు గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని అష్ట కష్టాలకు దూరంగా ఉంటూ అష్టైశ్వర్య ప్రాప్తిని పొందాలని ఆశీర్వచనం. అలాగనే మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావట్లేదా, సంబంధాలు రావడం లేదా, వచ్చిన సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగినట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే ఎందుకు వివాహం కావట్లేదు, వధువు వరుడు ఎలాంటి వారు వస్తారు, వారి యొక్క జాతక సమ్మేళనం ఎలా ఉంటుంది, గణాలేంటి గుణాలేంటి, వివాహ సంతానం ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, విదేశానం ఏంటి, వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నట్లయితే, పోలీస్ స్టేషన్లని కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది, మీ పేరులో కొన్ని అక్షరాల మార్పు ద్వారా ఆధ్యాత్మిక సలహాల ద్వారా మిమ్మల్ని పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారు పుట్టినటువంటి రోజున, నక్షత్రం రోజున, మాసం రోజున వ్యవహారిక నామాలు ఏం పెట్టుకోవాలి, పేరులో బలం వలన మరి ఎలా భవిష్యత్తు ఉంటుందో ఈ యొక్క నామాలను ఆధ్యాత్మిక మంచి నామాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీరు ఏదైనా కాలభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్నారా, అలాగనే మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్ర ఉపదేశం ఎలా పొందుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, తాంత్రిక ప్రయోగ దోషాల నుంచి ఎలా బయటపడాలో మీకు కాలభైరవ ఉపాసన కూడా చేయడం జరుగుతుంది. కనుక అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు, నరదృష్టిని నివారించే కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవత రుణ రోగ శత్రు నిర్మూలన దోషపీడ ఉపశాంతయే దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీ యొక్క రాశి గురించి, మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేసి అంగారకుడి యొక్క ఆశీస్సులు, నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందగలరని చెప్పి చిన్న విన్నపం.